ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో ఈరోజు బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఏ బంధం కోసం బాధపడుతున్నావో అది నాకు చెప్పు. ఆ బంధానికి సంబంధించి కొన్ని జీవిత రహస్యాలు చెబుతాను విను తల్లి. అర్థం కాలేదా? నువ్వు ఏ బంధం కోసమైతే బాధపడుతూ ఉన్నావో, నన్ను ప్రతిరోజు అడుగుతూ ఉన్నావో, ఆ బంధం గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. నా బిడ్డలలో కొంతమంది భార్యాభర్తల బంధం గురించి నా దగ్గర బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది ప్రేమ బంధం గురించి నా దగ్గర బాధపడుతూ ఉంటారు. మరి మీరు ఏ బంధం గురించి బాధపడుతున్నారో ఆ బంధానికి సంబంధించిన కొన్ని రహస్యాలు చెబుతాను వినండి. చూడు బిడ్డ, నువ్వు బాధపడేది భార్యాభర్తల బంధం గురించే అయితే తల్లి, ఇక నువ్వు ఏమాత్రం చింతించకు. మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు గొడవలు ఉన్నాయో నాకు తెలుసమ్మా. వాటన్నింటికీ నేను ఒక పరిష్కారం చూపుతాను. శ్రద్ధగా విను తల్లి. బిడ్డ, మీ భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలకు, మనస్పర్ధలకు కారణం నీ చుట్టూ ఉన్నవారు. నువ్వు నమ్మిన వారే తల్లి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కానీ ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తూ ఉంది. చూడు తల్లి, మీ ఇద్దరూ మీ చుట్టూ ఉన్నవారి మాటలు వినడం వలనే మీ ఇద్దరి మధ్య కూడా గొడవ వస్తూ ఉంది. మీరు నమ్మిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ బంధం గురించి చెడుగా చెప్పడం వలన మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అదెవరో ఒక్కసారి నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుందమ్మా. అలాంటి వారికి దూరంగా ఉండాలి తల్లి. అయినా నాకొక విషయం అర్థం కాక అడుగుతాను తల్లి. ఎవరో పరాయి వారు వచ్చి నీ బంధం గురించి చెడుగా చెప్తే వారి మాటలు నువ్వెలా వింటావు? వారికి బుద్ధి చెప్పాలి కదా. నా బంధం గురించి నాకు తెలుసు, మీ పనేదో మీరు చేసుకోండి అని వారికి చెప్పాలి. లేదా వారు నీ మంచి కోరేవారు అయితే దానిలో నిజానిజాలు తెలుసుకుని నీ బంధంతోనే పరిష్కరించుకోవాలి. అంతేకాని ఎవరో మూడవ వ్యక్తి వలన మీ ఇద్దరూ గొడవ పడకూడదమ్మా. ఎవరైతే మీరు గొడవలు పడాలి అని అనుకుంటూ ఉన్నారో వారి ముందే మీరిద్దరూ కూడా ఆనందంగా ఉండండి. అలా ఉంటే ఏమవుతుంది బాబా అనే సందేహం వచ్చింది కదా. చూడు తల్లి, ఒకవేళ ఆ వ్యక్తి మీ మంచి కోరే వ్యక్తి అయితే మీరు ఆనందంగా ఉండటం చూసి ఎంతో పొంగిపోతాడు. ఒకవేళ మీ చెడు కోరే వ్యక్తి అయితే అది అతనికి మరణశిక్ష కంటే దారుణంగా మారుతుంది. ఏది జరిగినా మీ మంచికే. అందుకే చెబుతున్నాను బిడ్డ, మీ దంపతులు ఎప్పుడూ అన్యోన్యంగా సంతోషంగా ఉండండి. అదే మీ కుటుంబానికి, మీ పిల్లలకు కూడా మంచిది. మీ పిల్లలు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరగాలి తల్లి. చీటికి మాటికి గొడవలు పడే తల్లిదండ్రుల మధ్య పెరిగే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. ఒక్కసారి నీ బిడ్డల పరిస్థితి ఆలోచించి నీ బంధంతో సర్దుకొని పోవడం నేర్చుకో. మార్చుకోవడానికి ప్రయత్నించు. తప్పకుండా మారుతారు. ఒకవేళ నిజంగానే నీ బంధం తప్పు చేసి ఉంటే వారి తప్పు వారికి తెలియజెప్పి నీ విలువ ఏమిటో వారికి తెలిసేలా చేస్తాను. అంతేకాని గొడవలు మాత్రం పెట్టుకోవద్దు తల్లి. సంతోషంగా ఉండండి. అప్పుడు మాత్రమే ఆ క్షణం మీ చెడు కోరే వారికి వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. నీ బంధానికి ఎక్కువ కోపం ఉంది కదా బిడ్డ.
అలాంటి సమయంలో నా నామస్మరణ చెయ్యండి. అలా కాకుండా వాదనకు దిగితే ఏం మిగులుతుంది చెప్పు? కన్నీరు మాత్రమే మిగులుతుందమ్మా. ఆ కన్నీరు మీకే కాదు, మీ బిడ్డల వరకు కూడా వ్యాపిస్తుంది. వారి సంతోషాన్ని దెబ్బతీస్తుంది తల్లి. నీ బంధానికి కోపం వచ్చినప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటే మీ గొడవలన్నీ సర్దుకుంటాయి. ఒకరు కోప్పడితే మరొకరు తప్పకుండా తగ్గాలి. సంసారాలు నిలబడటానికి ఈ ఒక్క ప్రయత్నం చేస్తే చాలు. అహం పెంచుకోకుండా నీ బంధంపై ప్రేమ పెంచుకో. మీ బంధం కలకాలం కొనసాగుతుంది. అన్యోన్యమైన దంపతులుగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు బిడ్డ. ఇక మీరు అనుకున్న పనులన్నీ వెంటనే నేను జరిపిస్తాను తల్లి. అప్పుడు మీ ఇద్దరూ కలిసి ధన్యవాదాలు చెప్పడానికి నా దగ్గరకు రండి. ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది. తప్పకుండా నా దర్శన భాగ్యం కోసం మీరు వస్తారు కదా. మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇక జాగ్రత్తగా, ధైర్యంగా, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. ఇక ప్రేమ బంధం కోసం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నారో వారి గురించి చెబుతాను, శ్రద్ధగా వినండమ్మా. చూడు తల్లి, నీ ప్రేమ గురించి ఏమీ తెలియక నీలో నువ్వే బాధపడుతూ కూర్చున్నావు కదా. ఆ బాధలో నువ్వు నన్ను చాలాసార్లు కోపగించుకున్నావు. సరేలే తల్లి, నువ్వు నా బిడ్డవి. బిడ్డ ఏమన్నా సరే తండ్రి సర్దుకుంటాడు కదా. మీ తండ్రి ఏం చేసినా అంతా మీ మంచి కోసమే అని తెలుసుకోండి. మీ ప్రేమ బంధం రోజు రోజుకి దూరం అవుతుందని బాధపడుతూ భయపడుతున్నావు కదా తల్లి. అలాంటి నీకు ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది అని బాధపడ్డావు కదా. ఒక్కసారి ఆలోచించు, ఆ బంధం ఎందుకు దూరం అవుతుందో. నేను ఎందుకు అలా చేస్తున్నానంటే మీ బంధానికి ఒక పరీక్ష పెడుతున్నాను. అలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలమ్మా. బంధం దూరమైనప్పుడే కదా వారి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసేది. అలా నీకు ఎంత ప్రేమ ఉందో తెలియడానికి ఈ పరీక్ష. ఇందులో మీరు గెలిస్తే మీ జీవితం మీరు అనుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఏం జరిగినా మీ మంచికే అని అనుకో బిడ్డ. నీ సాయి తండ్రి ఏం చేసినా నీ జీవితం బాగుండటం కోసమే. ఇదంతా కూడా నీ జీవితం కోసమే చేస్తున్నారని గుర్తించుకో. నువ్వు నన్ను ఒక కోరిక కోరినప్పుడు నేను కొన్నిసార్లు మౌనంగా ఉంటాను కదా. అదెందుకో తెలుసా అమ్మా? ఆ కోరిక తీరితే ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను మౌనంగా ఉండిపోతాను. నీకు ఏది జరిగితే మంచి జరుగుతుందో అది మాత్రమే నీ జీవితంలో జరిపిస్తాను. నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా నీకు కావాల్సింది ఇవ్వడం నా బాధ్యత బిడ్డ. ఇకపై నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ జీవితం ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడైనా నీ సాయి మీద నమ్మకం కలిగిందా తల్లి? నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిలో మీరు ఎంచుకున్న దాని గురించి బాబాగారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.